నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేమి మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక, రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవారిని పెట్టారు, ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం, అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు, నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టి చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు, రోజుకు దేవుని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేయడం అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది మనం చూసుకున్నట్టయితే కనుక, ఈ ఫిబ్రవరి మాసం ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో, అలానే ఆర్థిక పరమైనటువంటి విషయాలే కాకుండా అప్పు ఎవరికైనా ఇచ్చి ఉన్నారా అవన్నీ కూడా వసూలయ్యేటువంటి కనిపిస్తోంది. కాకపోతే ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు వచ్చేలా కనిపిస్తుంది. మళ్ళీ కూడా ఇంకొకరికి అప్పు ఇటు లాంటివి, మీ చేతి నుంచి అప్పు ఇటు లాంటివి ఏం చేయకండి. సహాయ సత్కారాలు లాంటివి ఏం చేసేయడానికి లేదని, ముందు మీ సంసారం, మీ జీవితం, మీ యొక్క జీవన శైలి మీరు కొనసాగించుకుంటూ ఉంటే కనుక మీకు రానున్న రోజులు చాలా ఖర్చులు ఉంటాయి. మీ వరకు మీరు భరాయించుకుంటే సరిపోతుంది. వేరే వాళ్ళు సహాయం చేసేంత అవసరం అయితే లేదు. మీకు ఏదో పేరు కావాలి, ప్రఖ్యాత కావాలని చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఊబిలో పడ్డట్టు అవుతుంది. మాత్రం మీకు మళ్ళీ డబ్బులు రావు. ఇంతకుముందు ఇచ్చిన అయితే మాత్రం ఈ ఫిబ్రవరి 5వ తారీఖు మీకు వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి అవి వసూలు చేసుకోండి. చిన్నగాను అడగండి. పెద్దగా అడిగితే కనుక గొడవలు ఎట్లాగా వచ్చేలాగా కనిపిస్తుంది, వాళ్ళని శత్రులాగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నో రోజుల తర్వాత మీకు ఒక అదృష్టం అని చెప్పొచ్చు. అదే మీకు విదేశీ ప్రయాణాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మానేసేసేయండి. ఎందుకంటే మీకు విదేశీ ప్రయాణాలు చేసే ద్వారా ఎవరికైనా
కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బ్రోకర్లకు కానీ డబ్బులు ఇచ్చున్నారంటే అవన్నీ వచ్చేలా కనిపించలేదు. అలానే కొత్తగా జాబ్ కావాలి, జాబ్ చేసే వారికి జాబులు వెసులుబాటు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేలా కనిపిస్తుంది. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత 2026 సంవత్సరంలో మీకు జాబ్ వచ్చేలాగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలాగే కొత్త రకంగా జాబ్ కావాలి, నిరుద్యోగులకు జాబ్ కావాలంటే కూడా ఏదో రకమైన జాబ్ అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఆ జాబ్ ప్రయత్నం అయితే మీకు బాగుంటాయి. అలానే భార్యాభర్త మధ్య గొడవ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా అది మూడో వ్యక్తి చేరడంతో గొడవలు అవుతాయి. అది కోర్టు వరకు కూడా వెళ్ళే విషయాలుగా కనిపిస్తుంది. మీకు మీరుగా ఒంటరిగా కూర్చొని భార్యతో కానీ భర్తతో కానీ మాట్లాడుతుంటే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా విద్యలో అంటే ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి 16వ తారీఖు ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాస్ అయ్యేలా కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా దక్షిణామూర్తికి లేదా కుమారస్వామికి లేదంటే కనుక గణపతి స్వామి వారికి గుంజిళ్ళు తీసి ఒక 110-11 గుంజిళ్ళు తీసేసి మీరు ప్రయత్నం చేయవచ్చు. అలానే మీరు ఏదైనా సరే కొత్తగా ఏదైనా ల్యాండ్స్ కొనాలి, స్థలాలు కొనాలి, కారు కొనాలనుకుంటే కనుక ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కొనేదానికి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, ఎవరినైనా నమ్మి పార్ట్నర్షిప్ కానీ పెట్టుకోకూడదు. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చేసి వేరే వ్యాపారంలో మీరు పార్ట్నర్షిప్ అయితే వెళ్ళకూడదు. ఇలాగ మీరు ముందుకు వెళ్ళినట్టు కనుక అన్ని రకాల సానుకూలంగా కనిపిస్తూ ఉంది. ఇక జాతక ప్రకారంగా కాకుండా దశ అంతర్దశ ప్రకారం కాకుండా ఇక మీకు గోచర ప్రకారం కాకుండా ఇక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుబాధ, శత్రుపీడ అలానే గ్రహదోషాలు, గ్రహపీడ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా సానుకూల పడేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలానే ఇవన్నీ కాకుండా కూడా మీ మీద శత్రు దండెత్తడంలో కట్టబల మిమ్మల్ని వెనక నుంచి పొడవడంలో కాకుండా మీ మీద మీకు ఉన్నటువంటి మంచితనం కావచ్చు, కొన్ని కాంటాక్ట్స్ కావచ్చు, మీకు చేపించేటువంటి సహాయ సత్కారాలకు కావచ్చు, మన వైపే ఉండాలని వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో ఎవరైనా మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగనుముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటి విద్యలు చేసేసి మిమ్మల్ని హరాయించాలి, హతమార్చాలి, మిమ్మల్ని దిగదార్చాలని తత్వంతో ఎవరైనా ఉన్నారని కనుక దాని ద్వారా మీకు అష్టదిబ్బంది నేర్పడి మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోకుండా ఉండొద్దు. అదంతా కూడా జాతకం మనకు కనపడదు. ఇక ఏదైనా సమీపంలో మంచి గురువుని ఎంచుకొని అక్కడికి వెళ్తే కనుక మీకున్నటువంటి పరిష్కార మార్గం, మీకు ఏదైనా సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా వస్తువులు కావాలంటే కూడా నా దగ్గర చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి లభ్యపడతా ఉన్నాయి. అవన్నీ కూడా సరసమైన ధరలో మీ చెంతగా చేర్చిన సతోకస్త్రాలు మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదించవచ్చు. అలానే వీటితో పాటు కాకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న గుడ్డిలో మెల్లనుకునే రకంగా చిన్న చిన్న పరిహారాలతో కూడా మీరు అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ చిన్న పరిహారం అయితే మీకోసం. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వరకే, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి? ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా, ఆ సాయం సంధి వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి, పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు, బిర్యానీ పత్త, ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము, సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ మూడు కూడా చిటికెడు చప్పును వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, ప్రశాంతంగా లేకపోయినా, అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేసి అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5:20 తర్వాత 7:20 లోపు కనుక ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరు హీరోయిన్ కాదు, అంటే అష్ట దరిద్రాలు కాదు, ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది.